నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల భారీగా దెబ్బతిన్నది విద్యారంగం. మరీ ముఖ్యంగా 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆన్లైన్ చదువులతో కాస్త ముందుకు నెట్టే ప్రయత్నం చేసినా ఆశించిన ప్రయోజనం సాధించలేదు. ఇప్పుడు స్కూళ్లు తెరుస్తున్నా వదలని కరోనా భయం మధ్య పిల్లల్ని పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పరిశోధన ఫలితాల సహాయంతో సూచనలివ్వడానికి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకు వచ్చింది. పిల్లల ఆరోగ్యం కంటే చదువేమీ ఎక్కువ కాదు అనే అభిప్రాయం ఇన్నాళ్ళు తల్లిదండ్రుల్లో గట్టిగా ఉండేది. కానీ ఎన్నాళ్ళిలా భయపడుతూ ఇంట్లో కూర్చోబెడతామనేది ఇప్పటి ప్రశ్న. థర్డ్ వేవ్ భయానికి ఇంకొందరు వెనకడుగు వేస్తున్నారు. అయితే పిల్లల మానసిక పరిస్థితి, చదువుల్లో వెనకపాటు, జాగ్రత్తలు తీసుకోగలమన్న ధీమా ఇప్పుడు బడికి పంపాలన్న ఆలోచన వైపు నడిపిస్తున్నాయి. ఈ ఆలోచన ధోరణి డాక్టర్ల సాయంతో మరింతగా విశ్లేషిద్దాం. కోవిడ్ మహమ్మారి భయపెడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మొదలైన ఆన్లైన్ చదువులు, ఇంటర్నెట్, ఫోన్ లేదా ట్యాబ్ లేని వాళ్లను చాలా ఇబ్బందుల్లో పడేశాయి. అవి ఉన్నా వాటికి అలవాటు పడడం, చదువంతా పూర్తిగా ఆన్లైన్కే పరిమితం కావడం పిల్లల మీద మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా టీచర్ ద్వారా అందే చదువుకు, ఇలా పరోక్ష చదువుకు మధ్య తేడా కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది. పిల్లలు తమ స్నేహితుల మధ్య టీచర్ చెబుతుంది వింటూ నేర్చుకోవడంలో ఉన్న సౌలభ్యానికి దూరం కావడం, రెయిన్బోవుల్లో 4 గోడల మధ్యనే ఉండడం, ఆటలకు దూరం కావడం, రాత్రి వేళ నిద్ర పట్టకపోవడం వలన అనేక సామాజిక, మానసిక, శారీరక, ఉద్వేగపూరిత సమస్యలకు గురయ్యారు. ఇంతకు ముందు పిల్లలను స్కూళ్లకు పంపి అనేక బాధ్యతలను స్కూళ్లకు అప్పచెప్పిన తల్లిదండ్రులు కూడా ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడడం సమస్యగా తయారైంది. తప్పనిసరి ఆన్లైన్ క్లాసులకు ఒప్పుకున్న పిల్లల్లో మార్పును తల్లిదండ్రులు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరోక్ష బోధన అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది ఈ కోవిడ్ ఈ ఫేస్లో మనకు అది అవసరమైంది కాబట్టి మనము ఆ మెథడ్కి వెళ్ళాము. కానీ దీని ఇంపాక్ట్ శారీరకంగా అలాగే మానసికంగా పిల్లల్లో చాలా ఒత్తిడిని, రకరకాల ప్రాబ్లమ్స్ని, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, లేకపోతే ఒబిసిటీ కావచ్చు, ఇలా రకరకాలుగా పిల్లలు ఇంపాక్ట్ అనేది మనం తప్పనిసరిగా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇది కాకుండా పేరెంట్స్లో కూడా ఎంత ఒత్తిడి ఉందంటే పిల్లల్ని మేనేజ్ చేయలేక, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోలేక, పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో అర్థం కాక, మనకి ఈ పిల్లలు వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే తప్పకుండా వాళ్ళు వేరే దానికి డిస్ట్రాక్ట్ అవ్వబడతారు. అంటే ఏంటి, అది ఆన్లైన్లో యూట్యూబ్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, లేకపోతే వేరే దానికి ఎడిక్ట్ అవ్వటము. సో రకరకాలుగా పిల్లల్లో అలాగే పేరెంట్స్లో కూడా ఒత్తిడి అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు వచ్చింది అనంటే పిల్లలు చాలా ఆర్గ్యుమెంటేటివ్గా, చాలా కోపము, ఆ తర్వాత చెప్పిన మాట వినకపోవటము, ఇలాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్, కండక్ట్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం. స్కూల్లో వాళ్ళు అటెండ్ అవుతున్నప్పుడు టీచర్ చెప్పేటప్పుడు పాఠాలన్నీ కూడా వింటూ ఉంటారు. ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు ఎంత మేరకు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంత మేరకు అటెంటివ్గా వింటున్నారు, అండ్ వాళ్ళు ఎంతవరకు దాన్ని వాళ్ళకి అసలు గుర్తుంటోంది, ఇవన్నీ కూడా మనకి అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. టెక్నాలజీలో పిల్లలు ఎలాగో చాలా ఫాస్ట్ మనం చూస్తాం, వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో ఏం చేస్తున్నారు, ఒక్కొక్కసారి వింటున్నారు, లేకపోతే వేరే ట్యాబ్స్ యూజ్ చేస్తూ వేరేవి ఇంకేదో వాచ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో ఇక్కడ మనకేంటి, అబద్ధాలు చెప్పటము, లేకపోతే కోపము, మధ్యలో వాళ్ళు ఇంకేవో తప్పుదారిన వెళ్ళటము, ఇలాంటివన్నీ మనం పిల్లల్లో ఇంపాక్ట్ చూస్తున్నాం. కొంతమంది పిల్లలు చాలా ఈ స్టెమ్ స్కిల్స్ నేర్చుకోవడము, లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యి అలా కూడా చాలా చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేసినవి కూడా చాలా మందిలో చూస్తున్నాము. చదువుల పరంగా పిల్లల్లో ఆశించిన పురోగతి కనిపించకపోవడం సహజంగానే అటు తల్లిదండ్రులను, ఇటు పిల్లలను కూడా కలవరపరుస్తుంది. కరోనాకు ముందు కంటే ఇప్పుడు ప్రతిభ తగ్గిందని, మార్కులు కూడా తగ్గాయని అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి. పైగా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాని సందర్భాల్లో విద్యార్థుల ప్రతిభ మరింత తగ్గినట్టు తేలింది. అంతకుముందు 3 ఏళ్ల ఫలితాలను సైతం లెక్కల్లోకి తీసుకుని విశ్లేషించారు. విద్యా సంబంధమైన ఇతర నైపుణ్యాలు కూడా తగ్గాయని, సహజంగా ఉండాల్సిన స్థితితో పోల్చుకున్నప్పుడు 3 నెలల నుంచి దాదాపు ఏడాది వెనుకబడినట్టే
అందుకేనని చెబుతున్నారు. వారి భవిష్యత్ ఆదాయంలో తగ్గుదల రూపంలో లెక్కిస్తే ఇప్పటి అంచనా ప్రకారం 7,000 నుంచి $32,000 నష్టమని నెదర్లాండ్స్ సంస్థ తేల్చి చెప్పింది. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు పరోక్ష బోధన, ప్రత్యక్ష బోధన మధ్య తేడాలను బేరీజు వేసుకోవాలని, పునరాలోచించాలని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలా అంటే ప్రతికూలత ఎలా అయ్యింది అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ చిల్డ్రన్. ఎలాంటి ఛానల్స్ కానీ లేకపోతే ఎలాంటి బ్రౌజ్ చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఓకే, అసలు వాళ్ళ అప్రోచ్ ఏముంది, ఉత్త ఎడ్యుకేషనే అప్రోచ్ ఉంది, చక్కగా సిన్సియర్గా ఉండి క్లాసులు అటెండ్ అవుతున్నారు అన్న పిల్లలకి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గివెన్ ద గుడ్ అడ్వాంటేజ్. సో మంచి అడ్వాంటేజ్, మంచిగా నేర్చుకున్నారు, అలా కూడా ఉంది. కానీ ఎవరైతే పిల్లలు అది కాకుండా వేరే దానికి డిస్ట్రాక్ట్ అయ్యి, లేకపోతే టీచర్ చెప్పింది అర్థం కాకపోవటం, లేకపోతే బోర్ వస్తుంది అని అనుకోవడం, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళు చెప్తున్నది జస్ట్ వినటమే కదా అని చెప్పి ఏదో ఒక రకంగా జస్ట్ వినేసి మిగతాది వాళ్ళు వేరే దాంట్లో గేమింగో లేకపోతే ఇంకో దాంట్లో ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటము, వినకపోవటము, లేకపోతే జస్ట్ ఆన్ మోడ్లో పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాము, ఎన్నో విన్నాం కూడా మనము పిల్లల్లో. తప్పకుండా నేను ఇది అనుకోవటం ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది, అలాగే డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్తో పేరెంట్ కొంత కోఆపరేటివ్గా ఉండి వాళ్ళు అటెంటివ్గా ఉన్న వాళ్ళ పిల్లలకి డెఫినెట్లీ కొంతవరకు ఇది ఉపయోగపడింది. మళ్ళీ స్కూల్స్కి పంపించాలా లేదా అనేది అబ్సల్యూట్లీ పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంది. అంటే వాళ్ళ దృక్పథం ఏంటి, వాళ్ళు అసలు ఫస్ట్ పంపించాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా. మనమే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. ఒక పేరెంట్ లాగా మనమే ఒక కాన్ఫిడెంట్గా లేదు. అంటే ఎలా అంటే కాన్ఫిడెన్స్ అంటే పిల్లలకి నేర్పించాలంటే ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి, ఏవి కాదని మనకు అనిపించాలి, మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ పేరెంట్స్కి అంటే మన పెద్దవాళ్ళకి మనకి తెలిసి ఉండి మనం ధైర్యం తీసుకుంటే తప్పకుండా పిల్లల్ని మనం సిద్ధం చేయొచ్చు. కానీ ఒక క్లాస్లో చాలా రద్దీగా కాకుండా అంటే 35-45 మంది పిల్లలు కాకుండా డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, శానిటైజేషన్ ప్రాపర్లీ ఉంటుందా లేదా, ఆ తర్వాత మాస్కులు ధరిస్తున్నారా లేదా, లాట్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ మనం అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి కలిస్తే వాళ్ళు అంత డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలరు. పిల్లల చదువు కంటే ఆరోగ్యం ముఖ్యమే. అయితే ఆరోగ్యకరమైన వాతావరణం మధ్య చదువుకునేటట్టు చేయడానికి ఇప్పుడు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ ధరించడం తప్పనిసరి అనే విషయం గుర్తు చేస్తూ పిల్లల్లో అవగాహన పెంచుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా ఖచ్చితమైన ఆరోగ్య నిబంధనలు పాటించేలా చూస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా కాలం తర్వాత మిత్రులని నేరుగా కలుసుకోబోతున్నామన్న ఉత్సాహం, కొత్త ఉద్విగ్నత పిల్లల్లో ఉన్న వారి ఆలోచనలను సరైన దారిలో పెట్టి అప్రమత్తంగా ఉండేటట్టు చేయడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల అనవసర భయాలకు దూరమై క్లాస్ రూమ్ బోధనకు మళ్లీ అలవాటు పడతారు. అందులో ఉన్న సౌలభ్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ మార్పు సమయంలో పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ అందుకు తగినట్టుగా వ్యవహరించడం తల్లిదండ్రుల బాధ్యత. కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అని చెప్పి ఒక తట్టు మనకి న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు వింటుంది అడల్ట్ పాపులేషన్లోనే మనం ఎక్కువగా వింటున్నాం. చిన్న పిల్లల్లో ఎంతవరకు వచ్చింది అని అనుకుంటున్నాం. హార్డ్లీ 100లో ఒక 3-4కి వచ్చి ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ. కానీ ఒకవేళ పీక్ పీరియడ్ ఉంది, ఈ టైంలో స్కూల్ మనకి ఓపెన్ చేసినప్పుడు పిల్లల్ని ఎంతవరకు మనము ఇవన్నీ కోవిడ్ ప్రోటోకాల్ ఈ బిహేవియర్కి మనం ఎంతవరకు సిద్ధం చేయొచ్చు. అండ్ ఇది టీచర్స్కి కూడా చాలా ఛాలెంజ్ అనే చెప్పాలి ఇది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం పేరెంట్స్ మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా చూసుకోవాలి. చిన్న దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే ప్రతిదీ కోవిడే కాదు. ఆందోళన చెందకుండా ఇది ఏంటి అని కంగారు పడకుండా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్, టీచర్స్ అండ్ ద హోల్ కమ్యూనిటీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చిన్నపిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి పేరెంట్స్కి డెఫినెట్లీ ఆందోళన ఉంటుంది. ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటేసారి అందరూ పిల్లల్ని ఒకేసారి ఇది కాకుండా ఇప్పుడు స్కూల్స్ ఆప్షన్ కూడా ఇచ్చాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ అని మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కొంతవరకు మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది పిల్లల్ని, లేకపోతే మనం కూడా సిద్ధం అవ్వాలి. ఎందుకంటే కోవిడ్తోనే మనం జీవించాలి ఇది. అందుకని మనం సిద్ధంగా ఉండాలి. మన పిల్లల్ని కూడా సిద్ధంగా చెయ్యాలి అని అంటే భయపడకుండా, ఆందోళన చెందకుండా మనము వాళ్ళని ట్రైన్ చేస్తూ ప్రాపర్గా
అండ్ తర్వాత మన స్కూల్లో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఉంది. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ఆప్ట్ చేసుకొని అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం, క్రౌడెడ్ ప్లేస్లో ఉండకపోవడం, ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళని ట్రైన్ చేయటము. అండ్ ఇవన్నీ చేస్తుంటే మనం తప్పకుండా మెల్లిగా మనము ఆ ఫేస్ అయిన తర్వాత, ఆ పీక్ స్టేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాత మనం అలవాటు పడతాము, మన పిల్లల్ని కూడా మనం సిద్ధం చేయగలము అని అనిపిస్తుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత పిల్లలు మళ్లీ స్కూల్కి వెళ్తున్న సమయంలో ఆన్లైన్ బోధనకు, ఆఫ్లైన్ బోధనకు మధ్య తేడా మీద చర్చ జరుగుతుంది. ఆన్లైన్ వలన నష్టపోయిన ప్రత్యక్ష బోధన ఇప్పుడు అందుకోబోతున్నారు. కోవిడ్ భయాలు కొనసాగుతున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ బడికి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం క్రమంగా బలపడుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో ఒకవైపు స్కూల్ యాజమాన్యాలు, ఇంకోవైపు తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. శరీరానికి చర్మం రక్షణ కవచం. సాధారణంగా ఏ పురుగో, చీమో కుట్టినప్పుడు చర్మం మీద ఏర్పడిన దద్దుర్లైతే వెంటనే పోతాయి. కానీ రోజుల తరబడి పెద్ద పెద్ద దద్దుర్లు బాధపడుతున్నాయంటే లోపలేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇన్ఫెక్షన్లున్నా, ఎలర్జీలు ఉన్న, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులున్నప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు చర్మం మీద దద్దుర్ల రూపంలో సమస్య బయటపడుతుంది. అది ఎక్జిమా కూడా కావచ్చు. ఈ వ్యాధి గురించి ఇంకొంత తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సుధారాణి గారు తన సమస్య గురించి ఇలా రాశారు. మా పాపకి 6 నెలలు, అప్పుడప్పుడు వాంతి చేసుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది మామూలేనని మా అత్తయ్య గారు సర్ది చెబుతున్నారు. కానీ సమస్య ఏంటంటే నోట్లో నుంచి కాకుండా ఒక్కోసారి ముక్కులో నుంచి కూడా వాంతి చేసుకోవడం భయం కలిగిస్తుంది. అది సహజమా, ప్రమాదకరమా అనేది అర్థం కావడం లేదు. కాసేపు ఊపిరాడడం లేదేమో అని కూడా అనిపిస్తుంటుంది. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. సుధారాణి గారు, చిన్నపిల్లలకు వాంతులు అవటం సహజమే. కానీ ఈ 2-3 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. నంబర్ 1, తరచు వాంతులు అవి పిల్లల యొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోతే, అంటే నెలకు సరిపడగా బరువు ఫస్ట్ 3 నెలల్లో కానివ్వండి, సెకండ్ 3 నెలల్లో కానివ్వండి, ఫస్ట్ 3 నెలల్లో, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మంత్లో వీ ఎక్స్పెక్ట్ రోజుకి 25 to 30 grams వెయిట్ గెయిన్ చూస్తూ ఉంటాం. అటువంటిది నెలలు గడిచే కొద్దీ కూడా ది అమౌంట్ ఆఫ్ వెయిట్ గెయిన్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఆ పిల్లల యొక్క ఎదుగుదల బరువు సరిపడగా 6 నెలల వరకు ఉందా లేదా అన్నది గమనించాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీ 6 నెలల పిల్ల సుమారు 6.5, 7, 8 kgs వరకు ఉంటే దెన్ వాంతులైనా కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాంతి అయినా కూడా తగినటువంటి పాలు, పోషకాహారాలు ఒంట్లో ఉన్నాయి కాబట్టే బరువు పెరుగుతూ ఉంది. సో ఇది నంబర్ 1. 2, అస్తమాను వాంతి అయినప్పుడు ఎందుకు అవుతుంది? యూజువల్గా కామన్గా చంటి పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫిజియలాజికల్ రిఫ్లక్స్ అని ఉంటుంది. అంటే ఎంతో కొంత బయటికి రావటం, ఫిజియలాజికల్ రిఫ్లక్స్ అన్నది సహజం. ఈ యొక్క ఫిజియలాజికల్ రిఫ్లక్స్ కొంతమంది పిల్లలకి చాలా పెథలాజికల్గా, అంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అటువంటి ఇబ్బంది చాలా ఎక్కువ ఉండటం వలన కొంతమందిలో మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంది. యాంటీ రిఫ్లక్స్ ట్రీట్మెంట్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరి పిల్లలకి, వాంతులు వచ్చిన ప్రతి పిల్లలకి వాడాల్సినటువంటి అవసరం లేదు. సో నేను చెప్పినటువంటి ఎదుగుదల, పిల్లల యొక్క బాధ, పెథలాజికల్ కండిషన్స్ లైక్ సిగ్నిఫికెంట్ రిఫ్లక్స్, ఇవన్నీ ఉన్న పక్షంలో దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవి లేని పక్షంలో మీ అత్తగారు చెప్పినట్టు దాన్ని కరెక్ట్గా 1-2 సార్లు జస్ట్ టు రీఅష్యూర్ అండ్ యూ విల్ బి ఫైన్ అని చెప్పినా కూడా పర్వాలేదు. డాక్టర్ గారు, వెంకయ్యమ్మ గారు వాళ్ళ మనవడి గురించి ఇలా రాశారు. నా మనవడికి 8 నెలలు. అప్పుడప్పుడు జ్వరం వస్తే వాళ్ళ అమ్మేమో ఏదో మందు తాగిచ్చి సరిపెడుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామంటే అక్కర్లేదంటుంది. ఏ అర్ధరాత్రిలో జ్వరం ఎక్కువవుతుందని నా భయం. టెంపరేచర్ ఏ స్థాయి వరకు ఉంటే ఇంటి వైద్యంతో సరిపెట్టవచ్చు? ఎంత దాటితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియడం లేదు. మీరు చెబితే నా కోడలికి నచ్చ చెబుతా అని అడుగుతున్నారు. వెంకయ్యమ్మ గారు, చిన్నపిల్లలకి అన్నది జ్వరం రావచ్చు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకు ఉండాల్సినటువంటి అవగాహన చాలా చాలా ముఖ్యం. ఎంతవరకు ఉంటే జ్వరం? నంబర్ 1,
100 మించుంటే మనం దాన్ని జ్వరంగా పరిగణించాలి. జ్వరం అన్నది కేవలం ఒక వ్యాధి యొక్క లక్షణం. ఆ జ్వరం అన్నది వైరల్ ఫీవర్ గురించి రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి రావచ్చు, న్యూమోనియా గురించి రావచ్చు, విరోచనాల గురించి రావచ్చు. దానికి కారణాలు చాలా 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 ఉంటాయి. నెలలో 2-3 సార్లు వచ్చే జ్వరం ఉంటే కంపల్సరీగా దానికి కారణం ఏంటన్నది మనం తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకోకుండా ఉంటే వ్యాధి ముదిరే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. లేదు సార్, మా మనోడికి 2-3 నెలలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. అటువంటి జ్వరం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా ప్రతి జ్వరానికి కూడా హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం లేదనే చెప్తాను. సో ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా నంబర్ 1, జ్వరం వచ్చిన వెంటనే మీరు దాన్ని రికార్డ్ చేయడం చాలా ముఖ్యం. ఒక థర్మామీటర్ బాబు కోసం కానీ పాప కోసం కానీ సెపరేట్గా పెట్టుకోవాలి. ఆ థర్మామీటర్ నంబర్ 1. ఈ యొక్క ఫీవర్ని కరెక్ట్గా రికార్డ్ చేయటం తెలుసుకుని ఫీవర్ ఎంతవరకు ఉంటే పర్వాలేదు అన్నది ఆలోచించుకోవాలి. ఫీవరు 2 విధాలుగా కూడా మెజర్ చేస్తారు. 1 ఫారెన్హైట్, 2 సెంటిగ్రేడ్. అంటే యూజువల్గా 100కి మించి ఫీవర్ ఉంటే, 100కి మించి ఫీవర్ ఉంటే అప్పుడు మనం చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నార్మల్ టెంపరేచర్ ఇన్ సెంటిగ్రేడ్ చూసుకున్నట్టయితే నార్మల్ టెంపరేచర్ ఇస్ 36.6. అటువంటిది 37 or 38 degrees ఉందంటే దట్ ఈజ్ ఈక్వివలెంట్ టు 100 degrees ఫారెన్హైట్. జ్వరం వచ్చిన వెంటనే పిల్లలకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సింపుల్ పారాసెటమాల్ డోసు వేయాలి. పారాసెటమాల్ డోసు 15 mg/kg. అంటే మీ పాపకి, మీ మనవడికి 10 kg బరువు ఉన్నట్టయితే 15 × 10 150 mg. 150 mg సిరప్, మనం పారాసెటమాల్ సిరప్ యూజువల్గా 5 ml 250 ఉండొచ్చు, 5 ml 120 ఉండొచ్చు. ఆ 5 ml 250ది 150 mg అంటే 3 ml ఇచ్చినట్టయితే కరెక్ట్గా ఆ వ్యాధికి, ఆ బరువుకి తగ్గ మోతాదు అయినట్టు అవుతుంది. దురద పెట్టే చర్మ వ్యాధుల్లో చాలా ముఖ్యమైనది ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎక్సిమా. దురద, దద్దుర్లు దీని ప్రధాన లక్షణాలు. 2 నెలలకు పైగా దురద విడవకుండా వేధిస్తుంటే చర్మపు అలర్జీగా నిర్ధారించవచ్చు. ఇది చర్మం పొడిబారడంతో మొదలవుతుంది. ఆ తరువాత చర్మం ఎర్రబడి దురద మొదలవుతుంది. కొందరు ఎప్పుడూ గోకుతూనే ఉంటారు. తరచుగా దద్దుర్లు రావడం వల్ల చర్మం మందంగానూ తయారవుతుంది. రసిక కూడా కారవచ్చు. దీనితో పాటే ఆస్మా, జ్వరం కూడా రావచ్చు. చాలా వరకు ఇది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. డాక్టర్ గారు వనిత గారు వాళ్ళ 3 ఏళ్ల బాబు గురించి రాస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి పాల పళ్ళు ఊడకుండానే కొత్త పళ్ళు వస్తున్నాయట. దానివలన పన్ను మీద పన్ను వచ్చి వికారంగా తయారవుతున్నాయట. మిగతా పళ్ళు కూడా ఇలాగే వస్తాయేమోనని భయంగా ఉంది. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? పాల పళ్ళు ఊడకపోతే డాక్టర్ చేత బలవంతంగా పీకించడం మంచిదా అని అడుగుతున్నారు. సో వనిత, మీ బాబుకి పాలపళ్ళు ఊరకుండా పర్మనెంట్ టీత్ వస్తున్నాయని అంటున్నారు. పర్మనెంట్ టీత్ బయటకు వస్తున్నప్పుడు పాలపళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అది రెగ్యులర్ రొటీన్ ఫినామినా. అది పాలపళ్ళు ఉన్నాయి, పర్మనెంట్ పళ్ళు ఉన్నాయి. 2 వరుసల పళ్ళతో మీ బాబు కనపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అవుతున్నాయో, 6 ఏళ్ల వయసులో పాలపళ్ళు ఊడలేదో ఇమీడియట్గా మీరు దంతవైద్యుని సంప్రదించండి. వాళ్ళు పాలపళ్ళు తీసేస్తారు, పర్మనెంట్ టీత్ దాని పొజిషన్ తీసుకుంటుంది. అట్లా కనుక తీయకుండా ఉంటే పాలపళ్ళు అలాగే రీటైన్ అయిపోయి పర్మనెంట్ టీత్ అబ్నార్మల్ పొజిషన్లో ఉండి ఆ పిల్లాడికి 12 years వచ్చేసరికి అబ్నార్మల్గా ఉండి మాలక్లూజన్ అనేది వచ్చేస్తుంది. అది బలవంతంగా పీకటం అని అనరు, రీటైన్డ్ టీత్ని తీస్తారు. అది రొటీన్ ప్రాబ్లమే. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే అవి బలవంతంగా తీయించాలా, అవి ఊడిపోయినప్పుడే ఊడిపోతాయి అన్నట్లు వదిలేస్తారు. పాల పళ్ళు పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడే ఊడకపోతే, పర్మనెంట్ టీత్ ఆల్రెడీ వచ్చేసినాక అవి ఊడటం కొంచెం లేట్గా ఉంటుంది. అంటే యూజువల్గా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయ్యేటప్పుడు పాల పళ్ళని నెట్టేసి దానిలో కదలిక స్టార్ట్ చేసి అవి ఊడిపోయేలాగా చేస్తాయి. కానీ ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ ఈ పాలపళ్ళు కదలిక లేదో, అవి వేరే పొజిషన్లోకి వెళ్ళి ఎరప్ట్ అయిపోతాయో అప్పుడు ఈ పాలపళ్ళలో కదలిక కొద్దిగా తగ్గి అవి అక్కడ ఫిక్స్ అయిపోయి 7-8 ఏళ్ల వరకు అలా ఉండిపోయి ఉంటాయి. సో ఆ పాలపళ్ళు అలా ఉండిపోయేసరికి పర్మనెంట్ టీత్ లోపల కానీ బయట కానీ కూడా వచ్చేసేసాయి, అక్కడ ఉండి అవి మాలక్లూజన్ కాజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాలపళ్ళని మీరు ఇమీడియట్గా తీపిచ్చేసేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ పాలపళ్ళు తీసి వదిలేస్తారో 6-7 ఏళ్లకి ఆ స్పేస్ క్లోజ్ అయిపోయి పర్మనెంట్ టీత్ రావటానికి ప్లేస్ ఉండక అవి బోన్లోనే ఇరుక్కుపోయి ఉంటాయి.
కాబట్టి పాల పన్నైనా పర్మనెంట్ పన్నైనా 6 ఏళ్లకి దంత వైద్యుడి కన్సల్టేషన్ కంపల్సరీ. డాక్టర్ గారు లక్ష్మీమణి గారు వాళ్ళ పాప నోటిపూత సమస్య గురించి అడుగుతున్నారు. నోరు ఎర్రగా మారి ఏ ఆహారం తిన్నా నోరు మండుతుందట. తగ్గిపోతుందిలే అని ఓపిక పడుతూ ఉన్నా ఇంకా తగ్గడం లేదు. కారం వేడి తగలకుండా పెడుతున్నా తినడానికి ఇబ్బంది పడుతుంది. కారణం అర్థం కావడం లేదు. ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. లక్ష్మీమణి గారు, మీ పాపకి కంటిన్యూస్గా నోటి పూత ఉంది అని అంటున్నారు, నోరంతా ఎర్రగా అయిపోయిందని అంటున్నారు. సో మీరు ఎంతసేపు కారము అవి తగలకుండా పెడుతున్నాను ఇంకా తగ్గట్లేదు అని అంటున్నారు. సో బెస్ట్ మీరు ఇక్కడతో ఆపేసి ఒకసారి మీరు దంత వైద్యుడిని, జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే అంత కంటిన్యూస్గా ఆ వయసులో పిల్లలకి అన్ని రోజులు నోటిపోత అనేది ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే యూజువల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే 14 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఏదన్నా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఫోల్వైట్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్ అట్లుంటే నోటి పూత అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి నోరంతా ఎర్రగా అయిపోయి కొన్నిసార్లు పేలుగా అయిపోయి కొన్నిసార్లు తిన్నా మంటగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అది యూజువల్గా వాళ్ళకి కొన్నిసార్లు స్ట్రెస్లో అంటే ఎగ్జామ్స్, సో 14 ఇయర్స్ అంటే వాళ్ళకి పీక్ పీరియడ్, ఎగ్జామ్స్ అప్పుడు వాటప్పుడు కొంచెం స్ట్రెస్లో ఉండి హార్మోన్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉండి వాళ్ళకి కొంచెం ఈ బర్నింగ్ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి నోటిపూత కంటిన్యూస్గా ఉంటుందా, లేదా వాళ్ళకి ఈ మెన్స్ట్రుయేషన్ అప్పుడు వచ్చి పోతుందా, లేకపోతే త్రూఅవుట్ 30 డేస్ ఉంటుందా అనేది కూడా మీరు క్లియర్గా చెప్తే బాగుండేది. సో చాలామంది పిల్లలకి డ్యూరింగ్ కానీ ముందు కానీ ఈ మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఈ బర్నింగ్ మౌత్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే హై లెవెల్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉండి కొంచెం బర్నింగ్ మౌత్ అనేది ఉంటుంది. అది ఒక రీజన్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఒకసారి పీడియాట్రిషియన్కి, డెంటిస్ట్కి చూపించండి. ఆ దంతవైద్యుడు చూసి నోట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తారు. కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే ఈ నోట్లో టీత్ షార్ప్గా ఉండి ఆ బుగ్గలు కొరుక్కొని, నాలుగు కొరుక్కొని కూడా మంటగా ఉంటుంది. వాళ్ళు తినేటప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మంట పుట్టింది అని. ఒకసారి మీరు కూడా నోట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నోట్లో టార్చ్ చేసి నోట్లో ఎక్కడన్నా పుళ్ళు ఉన్నాయా, ఎక్కడన్నా కొరుక్కుంటున్నారా అని స్లోగా మీరు నోటీస్ చేసి మీకేం కాజ్ కనపడకపోతే మీరు దంతవైద్యుడికి సంప్రదించి, పీడియాట్రిషియన్ కూడా సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎగ్జిమా అని పిలుచుకునే ఎటోపిక్ డెర్మటైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు స్టెరాయిడ్ పూతలతో తక్షణ ఉపశమనం కలుగుతుంది. అనంతరం మాయిశ్చరైజర్ క్రీములు వాడుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దురద తగ్గుముఖం పడుతుంది. మెత్తటి చల్లటి తడిబట్టతో తుడవడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. సెలీనియం సల్ఫైడ్ లాంటి మెడికల్ షాంపూలు కూడా వాడవచ్చు. ఎగ్జిమాతో బాధపడుతున్న వారు మెత్తటి కాటన్ బట్టలు ధరించడం, చర్మాన్ని తాకి నైలాన్ దుస్తులు నివారించడం కూడా చాలా అవసరం. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.